హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. కరివేపాకు గురించి ఉపయోగాలైతే మనకి చాలా ఉన్నాయండి. కానీ ఆ కరివేపాకు మనం కూరల్లో గానీ, టిఫిన్స్‌లో గానీ ఎక్కడ వేసినా కూడా పిల్లలైతే తినకుండా బయట పడేస్తూ ఉంటారనమాట. మనం పెద్దవాళ్ళం కూడా చాలా వరకు తీసేస్తామండి. కానీ అవి తింటే మన హెల్త్‌కి అండ్ మన హెయిర్‌కి చాలా మంచిది. సో, అలా తినలేని వాళ్ళేంటంటే పచ్చడి రూపంలో చేసుకొని తింటే మనకి అన్నంలో అది కలుపుకోవడానికి బావుంటుంది. అలాగే దేంట్లో అయినా సరే ఈ పచ్చడి చాలా బావుంటుంది. అండ్ 10, 15 రోజులు నిల్వ ఉండే పచ్చడండి ఇప్పుడు నేను చెప్పబోయేది. సో, దానికోసం ముందుగా ఇలా వెల్లుల్లిపాయలు ఏంటంటే ఒలిచేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణెల్లో ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని అంటే మనం ఈ పప్పులు అవన్నీ వేసుకుంటాం కదండీ! అంటే దీనికి కొద్దిగానే ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు. సో, ఆయిల్ అయితే తీసుకోవాలండి. తీసుకొని అది కొంచెం కాగిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు, పచ్చి శనగపప్పు తీసుకోవాలండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు తీసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలనమాట. పెద్ద మంట పెట్టుకొని మనం హడావిడిగా అయితే చేసుకోకూడదండి. సో, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నాం కదండీ! అవి ఏంటంటే దీంట్లో ఒక 3, 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలనమాట. మిగిలినవి ఏంటంటే మళ్ళీ లాస్ట్‌లో మనం తాలింపు పెట్టుకుంటాము. సో, దాంట్లో యూజ్ చేయాలి. సో, అలాగా డివైడ్ చేసుకోండి ముందుగానే. తర్వాతొచ్చేసి మనం అలాగే ఎండుమిర్చి కూడా దీంట్లో మనం ఒక 10 ఎండుమిర్చి ముక్కల కింద చేసేసుకొని ముందుగానే పక్కన పెట్టుకుంటే మనకి ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలైతే వేసుకోవాలండి. చూసారు కదా! ఒక 3 గాని, 4 గాని ఒలిచేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలనమాట. అవి కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఈలోపు ఇవి చిన్న మంట మీద వేగుతూ ఉంటాయి కదండీ! మనం ఒక కప్పు కరివేపాకునైతే ఈ కరివేపాకు పచ్చడికి తీసుకోవాలనమాట. సో, తీసుకొని దాన్ని వాటర్‌లో శుభ్రంగా కడిగేసుకొని ఉంచుకోవాలండి. సో, ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత అప్పుడు ఆ కరివేపాకుని ఈ విధంగా మనం వాటర్‌లోంచి బాగా పిండేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో వేయడం వల్ల ఏంటంటే కరివేపాకు మొత్తం బాగా వేగిపోతుందండి. సో, ఏంటంటే మనం చిన్న మంట మీదే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. పెద్ద మంట అయితే పెట్టకూడదు. తర్వాత మనకి కరివేపాకంతా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం చల్లార్చుకొని పచ్చడనేది చేసుకోవాలి. చూసారు కదండీ! ఆల్రెడీ మొత్తం అన్నీ గూడా బాగా వేగిపోయినియండి. మనం చిన్న మంట మీద చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బావుంటుంది. హడావిడిగా మనం పెద్ద మంట పెట్టేసుకొని మాడబెట్టుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఇవి చల్లనిచ్చిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకొని మనం ఈ పచ్చడినైతే రెడీ చేసుకోవాలండి. దీంట్లో ఇంకోటేంటంటే మనం కావాలనుకుంటే ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. మనం కొద్దిగా వేసుకోవచ్చు. లేదంటే అది హాఫ్, ఇది హాఫ్ వేసుకోవచ్చు. లేదు ఎండుమిర్చితోనే చేసుకోవాలనుకుంటే పూర్తిగా ఎండుమిర్చితో కూడా మనం చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే 3 స్పూన్ల పంచదార యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు పచ్చడిలో పంచదార యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండీ! ఒక కప్పు కరివేపాకుకి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో అయితే చింతపండు తీసుకోవాలండి. అది కరెక్ట్‌గా ఉంటుందనమాట. అలాగని మనం ఎక్కువ వేసుకోకూడదు. అలాగని తక్కువ కూడా వేసుకోకూడదు. సో, ఈ విధంగా మనం మిక్సీ పెట్టేసుకుంటే గనక మనకి పచ్చడనేది రెడీ అవుతుంది. సో, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదండీ! కొద్దిగా వాటర్ పోసుకొని మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనం తాలింపు పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక బాణలి పెట్టుకొని దాంట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. చూస్తున్నారు కదా! నేను ఎంత తీసుకున్నానో ఆ విధంగా మనం ఆయిల్ అయితే తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఇంతకుముందు నేను చెప్పాను కదా! వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం దీంట్లో ఎక్కువ పడతాయన్నమాట. సో, వెల్లుల్లిపాయలైతే దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎక్కువే తీసుకోండి. అంటే మనకి కరివేపాకు పచ్చడిలో వెల్లుల్లిపాయలుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మనకి తింటుంటే మధ్య మధ్యలో అవి తగులుతా ఉంటే చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది. అండ్ హెల్త్‌కి కూడా వెల్లుల్లిపాయ చాలా మంచిది. అండ్ హార్ట్‌కి, కొలెస్ట్రాల్‌కి చాలా మంచిదండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదనమాట మనకి. అండ్ కరివేపాకు కూడా మీకు తెలియనిది ఏం లేదండి. చాలా మంచిదనమాట. మన హెల్త్‌కి కానివ్వండి, అలాగే మన హెయిర్‌కి కానివ్వండి. మన హెయిర్‌కైతే జుట్టు నల్లబడ్డానికి, అలాగే జుట్టు పొడవుగా అవ్వడానికి
చాలా మంచిదండి. మనం నార్మల్‌గా డైలీ మనం కరివేపాకుని మన కూరల్లో గానీ, మనం తినే వాటిలో దేంట్లో యాడ్ చేసుకున్నా కూడా మన హెయిర్ అయితే చాలా బావుంటుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. సో, ఈ విధంగా మీకు ఏమాత్రం వీలున్నా సరే కరివేపాకునైతే బాగా యాడ్ చేసుకొని మన పిల్లలకు కూడా ఇస్తే మన పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, ఈ విధంగా పచ్చడి కింద చేసుకున్నా కూడా మనం కరివేపాకుని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడానికి బావుంటుంది కదండీ! అంటే డైరెక్ట్‌గా కరివేపాకు రూపంలో తీసుకుంటే మనం తినం కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే మంచిదనమాట. సో, ఇప్పుడైతే నూనె బాగా కాగిన తర్వాత, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌నైతే ఈ ఆయిల్‌లో వేసేయాలనమాట. వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అడుగు మళ్ళీ మాడకుండా చూసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఆయిల్ ఎంత వేసామనేది. అంటే ఈ పచ్చడికి ఆయిల్ ఉంటేనే టేస్ట్‌గా ఉంటుందండి. అంటే 15 రోజులు నిల్వ ఉంటుందని చెప్పాను కదా! దీనివల్లే. సో, ఇప్పుడు మనం ఈ పచ్చడినంతా కూడా బాగా కలిపేసుకొని, మనం ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి. 3-5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనకి పచ్చడైతే రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్‌గా మా సైడు పెద్దవాళ్ళది ఏమంటారంటే, ఈ కరివేపాకు పచ్చడిని ఆషాఢంలో తింటే చాలా మంచిది అని అంటారండి. సో, అందుకని నాకిప్పుడు గుర్తొచ్చిందనమాట. సో, వీడియో నేను పెట్టడం లేట్ అయింది గానీ, ఆషాఢంలో తింటే మంచిదంట నార్మల్‌గా. అంటే మనం రెగ్యులర్‌గా తింటే కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. కానీ ఎందుకు ఆషాఢంలో తింటే మంచిదంటారనేది నాకైతే తెలీదు. మీకేదన్నా మీ సైడ్ కూడా అలా అంటే ఆ విషయం గనక ఎందుకంటారు అని మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ విధంగా మనకి కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది పచ్చడైతే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.